గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బెస్ట్ రైడ్. ఈరోజు మార్నింగ్ రెడీ అయిపోయినాం. ఈ అవుట్ఫిట్ అగో మన బాయ్స్ ఆడున్నారు. మన బాయ్స్ ఇక రెడీ. నీకు పోయే దారిలో చెప్తా, లొకేషన్ ఎడుతా. ఓకే ఫైన్ డన్. రైడ్ స్టార్ట్ చేసినాక వీడియో స్టార్ట్ చేస్తా. చెప్పురా. ఇప్పుడు చెప్పు, వినిపిస్తుందా నీకేమన్నా? ఆన్లో లేదురా అయ్యా చీడు అయ్యా గట్ల బుగ్గ అయిపోయినా. ఫ్రంటా? అరే క్లచ్చు లేదు, అలవాటే. చేతులు అలవాటే, కాళ్ళు అలవాట్లేవు. యాక్టివా మీద ఏముంటాయి కొట్టనీకే. ఆ బండి వెళ్ళిపోతుంది, స్మూత్గా వెళ్ళిపోతుంది ఆ బండి. సెట్ అవుతుంది. జై శ్రీరామ్. ఏడిరా? అరే దిల్సుఖ్ నగర్ పోతుందా రైట్? ఇదేతోవా? ఆహా, నేను ఏంటంటే ఆడ దిల్సుఖ్ నగర్ కాడ బ్రిడ్జ్ అశోక్ కదా. అదే మధ్యదేవుడు ఉంది రైట్. రైట్ జీజస్ ముక్కాలు అంతే. నాకు అవన్నీ ఏం పట్టించుకోను, నేను అన్ని ముక్తా. అదే అట్లా పోదు, అవుతాడు అన్న. జిందా తిలిస్మాల్ నుంచి రైట్ కొట్టాలా, ఇటు లెఫ్ట్ పోయినాం అనుకో మళ్ళా నాగోల్ షాట్. అన్న తెలుసు అన్నకి, మజాగా ఆడదు. స్టీల్ ఫ్లైయర్ ఎక్కక ముందుకేమో ఇంటికాడికేనే బయటికి రాగానే 6 కిలోమీటర్ తెంగింది. మళ్ళీ డైరెక్ట్ స్టీల్ ఫ్లైయర్ ఎక్కి దిగంగానే 96 అయింది. మళ్ళీ ఎక్కి దిగంగానే డైరెక్ట్ 103 అయింది. నేను ఖుషి అయిపోయినా. దీని ఎల్బీ నగర్ అదే ఆడ ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్లో భారత్ బంక్. అన్నావా మొత్తం రూల్స్ రామా. రైట్ సాధికానా ఇదే గల్లీలా. నాకు తెలుసురా అని చెప్పి డెడ్ ఎండ్లా తీసుకుపోయాడు. ముఖం చిన్న 600K. అరే జిందా తిలిస్మాల్ వాసన ఇదే వైరల్ అయిపోయింది. మస్తు వచ్చింది కానీ మస్తు పోయింది కానీ వీడియో అది చీడైపోతాడు. లేదు నేనే ఇవన్నీ పెడతలే. ఎల్బీ నగర్ కాడి గొంగల్ని పెడతాము. ఫస్ట్ పెట్రోల్ స్టాప్.
కదా మస్తు అనిపిస్తుంది. హైలైట్ ఏంటంటే నేను నిద్ర పోలేరా ఎప్పుడు. నేను 12 o'clock నువ్వు పోయినావా? నువ్వు పోయినాక 2 నిమిషాలకి నా ఫోన్ ఛార్జింగ్ ఇట్లా పెట్టినా బయట సౌండ్ మొత్తం ఇట్లుంది, చెత్త ఎగురుతుంది ఖాళీ. చేసినాం ఈ ఎల్బీ నగర్ నుంచి మనం రైట్ అయితే తీసుకుంటున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మనది ఒక స్టాప్ అవుతుంది. ఆ స్టాప్ ఏంటంటే పెట్రోల్ ఫ్యూల్ కొట్టించుకోవాలా. ఫ్యూల్ కొట్టించుకున్నాక అరే ఒక్క నిమిషం రా, ఇది మాట చెప్తున్నా ఒక్క నిమిషం. ఇక ఫ్యూల్ కొట్టించినాక రోడ్ అయితే క్రాస్ అయినాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పెట్రోల్ బంక్ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఉంటుంది కార్నర్లో, లెఫ్ట్ సైడ్లో. ఇక సాత్కోన ముంగట పోతుండు ఆయన. ఇక పోయినాకలా కిందికే వాళ్ళు కూడా కిందికే. లెఫ్ట్ సైడ్లో పెట్రోల్ బంక్ ఉంటుంది రా భారత్. మనం అటే పోవాలా ఇబ్రహీంపట్నంకి. ఏంది ఏంది పెట్రోల్ బంకా? ఉంటాయిరా, ఎందుకు ఉంటాయి చూపిస్తా. ఇడు ఓపెన్ ఉందా? పక్కన ఇండియన్ ఆయిల్ ఏంది? ఇండియన్ ఆయిల్ వచ్చేసింది. మన ఫస్ట్ ఫ్యూల్ స్టేషన్. అక్కడనా? అరే అమ్మా ఇది టార్చర్ ఉందిరా. ఏహే పెట్రోల్ అయిపోయినట్టుంది. ఎంత? 300 200 అంటే ఓకే. ఎంత? 115 115. ఇది మైలేజ్ కూడా ఎంత ఇస్తుందో. అయిపోయింది. 200 1.7 లీటర్స్ వచ్చింది. ఓకే డన్. లెట్స్ గో. మళ్ళీ ఆఫ్ చేసి ఎంత పోతుంది రేంజ్ వస్తుంది. ఒక 1 minute అవ్వాలి స్టార్ట్ అయిపోయినప్పుడు పోయి బాగా వస్తున్నా ముంగడికి పోదాం. పెట్రోల్ పోపించేసినాం. ఇక మళ్ళీ స్టార్ట్. ఇక మన సాత్కనాన్ని అయితే ముంగడికి పోయిండవు. రైట్ సెట్ పికప్ వచ్చింది బండి. ఎయిర్ ఉందిరా, ఉంది 166. వెళ్ళిపోతాం. ఇగో బాయ్ ఫోన్ మాట్లాడుకుంటా ఇది ఎటు చూసుకుంటా నడిపిస్తుండవు. ఏ కాకా ఎటో చూసుకుంటా ఇటు నడిపిస్తుండ. రే గుద్దుకున్నావా? చెల్లో లొకేషన్ గెస్ చేయాలా మీరే. ఏడు దాకా పోతున్నానో గెస్ చేయండి మీరే ఒకసారి. నేను పోయే దారి లోపల మీకు అర్థమవుతుంటుంది కొంచెం. ప్రెజెంట్ ఒకటైతే ఇబ్రహీంపట్నం దాకా నేను చెప్తా, దాన్ని తర్వాతలో కూడా పోతాం ముంగటికి. ఇబ్రహీంపట్నం అయితే దాటాల. ఎవరికైనా లొకేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు ఎంత పీస్ ఉంది, చాలా పీస్ అంటే చాలా పీసు. వెళ్ళిపోవచ్చు ఎంత దూరం అంటే అంత దూరం. వీడికేని అక్కడికి సన్సెట్ కాదు, సన్ రైజ్ కదరా. సన్ రైజ్ అంటారు కదా. ఇది సన్ రైజా సన్సెట్టా?
రైట్ రైట్. ఇదేంటైతే అరే నీ అబ్బా అరే నువ్వరకు పైన నిప్పు అది సన్ రైజ్ కూడా అక్కడ పక్కకు వెళ్తుంది. ఇటు పక్కకు చూస్తే అగ్గో రోడ్డు చూడు ఎంత స్మూత్గా ఉంది. ఖాళీ ప్లెయిన్ రోడ్, ఒకటే లెవెల్గా స్ట్రైట్ ఒకటే రోడ్డు. మన ఇంకకి సాతికన కూడా మన ఇంకకే ఉన్నాడు. అగో సాతికన ఇంకకి. సాతికన కూడా వచ్చేస్తుంది పక్కకే. అంటే ఇట్లా కొలాబ్ చేసుకుంటూ పోతుంటే మనకి రైడ్ అంత బడన్ అనిపించదు. ఫ్లోలో వెళ్ళిపోతాం. ఎంత దూరం అంటే అంత దూరం ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉంటాం. ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇబ్రాహీంపట్నంకి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది? ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఇంకా ఇబ్రాహీంపట్నంకి? ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఇబ్రాహీంపట్నంకి? ఇబ్రాహీంపట్నంకి ఎన్ని కిలోమీటర్స్ ఉంది? అది వైజర్ వేస్తే ఆయనకి వాయిస్ వినిపిస్తలేదు. ఆ లొకేషన్ ఇక్కడ పెట్టుకుందాం అనుకుంటే మనకి ఇక్కడ బజరంగబలి ఉంది సెట్. ఇంకా ఇబ్రాహీంపట్నంకి ఇంకొక 15 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఎంత మా అంటే ఒక 15 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ కాదు కానీ వెళ్ళిపోతాం ఒక 20 మినిట్స్లో. ఇదే స్పీడ్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే అగో ఇబ్రాహీంపట్నం చెరువు వచ్చేసింది. అంటే ఇది వేరే చిన్నది. ఇంకోటి పెద్దది ఇంకా అక్కడ ఉంటుంది. అప్పుడు ఎప్పుడో వస్తుండే. అప్పుడు నేను లెనోవాలో జాబ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఆదిపట్ల TCS ఉంటుంది. అబ్బా వీడికి వచ్చి లొకేషన్స్కి వచ్చి రిపేర్ చేస్తుండే, హార్డ్వేర్ సపోర్ట్ ఇస్తుండే లెనోవాలో. మనం టెంపుల్ వచ్చింది మొక్కు. జై మహాకాల్. హఠమైసమ్మ అనుకుంటా ఇక్కడ లోకల్లా మన సాత్కన్న ముంగట ఫ్యాక్టరీ. वाह ये क्या सीन है माम, सीरियसली क्या सीन है देखो. మస్తు ఉంది కదా ఫ్యాక్టరీ. మెంటల్ ఫ్యాక్టరీ ఉంది. అక్కడ ఇంకో ఏమేమో ఉన్నాయి అన్నీ. మనకి ఇవన్నీ తెలియదు. ప్లెజెంట్ ఉంది. చల్ల ఇట్లా గాలి వస్తుంది. పక్కన గ్రీనరీ, కొంచెం లొకేషను మళ్ళా మొత్తం పైన చూడండి ఖాళీ స్కైలా. బాబా అరే నిజంగా మీరు అందరు రావాలా, ఇట్లా రైడ్ చేయాలా. నిజంగా ఈ ఫీల్ చాలా డేంజర్ ఉంది. నిజంగా చెప్తున్నా కదా, చాలా అంటే చాలా డేంజర్ ఉంది ఇది. అంటే ఈ ఫీలింగే మస్తు, ఇట్లా చెప్పలేం. అది నిజంగా మజా ఉంది. నిజంగా నేను వీడియోలు కొంతమంది దాంట్లో అందరు మోటార్ వ్లాగింగ్ చేసే దాంట్లో చూస్తుంటా కదా, అరే ఇట్లా రావాలి బా మీకు తెలుస్తుంది అది అని చెప్పి అంటారు కదా. అది నిజంగానే కొన్ని లొకేషన్స్ చూస్తుంటా. బాబా ఏమనుందా. అరే సేమ్ బండిరా, సేమ్ బండి. టీపీ అయ్యో అమ్మ ఎట్లా వస్తావురా నాయన. ఇట్లుంటారు ఒక్కొక్కడు. ఆయనకి అసలు ఏమైనా సంబంధం ఉందా ఇట్లా రివర్స్ రావడం? అట్లా యూటర్న్ చేసుకోనికి ఏమైంది? ఆడొచ్చి 5 స్పీడ్లో వచ్చి గుద్దినా మనకే రిస్క్. వానికి ఏముండదు, వాడు మీద కూర్చుంటాడు ఫస్ట్ ఫ్లోర్లో కూర్చున్నట్టు. మనకేమో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాం మనము. ఇట్లాంటి వాళ్ళకి ఎంత చెప్పినా దమాకు ఉండదు, ఏముండదు. ఆ డ్రైవర్లు అది వాల్యూ లేకుండా చేస్తారు వీళ్ళు. వాళ్ళకు ఒక మంచి రెస్పెక్ట్ ఉంది, కానీ ఇట్లాంటి క్యాండిడేట్ల వల్ల జర్రా యూటర్న్ చేసుకొని పోతే అయిపోతుంది. ఏదైనా మాట్లాడదాం రా, చెప్పేదానా. ఇప్పుడైతే మన వాళ్ళు టీ బ్రేక్ అంటారు.
మంచి స్పాట్ చూసుకొని టీ బ్రేక్ అయితే కొడదామని చెప్పి అంటారు. లొకేషన్ దొరుకుతలేదు, అన్ని టిఫిన్ సెంటర్లు ఉన్నాయి ఇక్కడ, ఒక టీ పాయింట్ దొరుకుతలేదు. జిఎన్ఐ కాలేజా ఇది? అరే కాలేజ్ కదా ఇది, గురునానక్ కాలేజ్ ఇది, గురునానక్ ఇది. అమ్మో, ఈ కాలేజీలో చదువుకున్న లోపల బాగుపడలేడు అని చెప్పి ప్రూవ్ చేస్తే, ఎందుకంటే మా దోస్తులు మస్తు మంది అల్లనే ఉండి ఖరాబ్ అయిపోయారు. ఈ కాలేజీలో చదువుకున్న లోపల బాగుపడలేడు అని చెప్పి ప్రూవ్ చేస్తే, ఎందుకంటే మా దోస్తులు మస్తు మంది అల్లనే ఉండి ఖరాబ్ అయిపోయారు. ఇస్తా టెన్షన్ బా. గ్రీనరీ రోడ్లా ఇట్లా పీస్ఫుల్గా రైడ్ కొడుతుంటే మెంటల్ ఉంది నిజంగా. క్రైస్ క్రేజీ 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 ఉంది. అగో బా క్లోజ్ ఉంది రోడ్ అయితే. ఇంత స్మూత్, ఒక పీస్ఫుల్ రైడ్, గ్రీనరీ, వా నెక్స్ట్ లెవెల్ రైడ్ అనుకో ఇది. ఇంకా లొకేషన్ కాడికి పోయినాకైతే ఇక మీరు షాక్ అయిపోవాలా, ఇంత దూరం పోయినారు బాగానే అని చెప్పి. నెక్స్ట్ ఇంకొక పెద్ద ప్లానే ఉంది. ఏంటంటే మనకి బాయ్స్, మన టీంలో ఉండేటోళ్ళు అందరూ ఎట్లా అంటే కొంచెం ఆఫీస్లు, మళ్ళీ జాబ్లు, కొన్ని పార్ట్ టైం జాబ్స్ కూడా చేసుకుంటారు. జర ఫైనాన్షియల్గా మన వాళ్ళు కొంచెం డౌన్లో ఉన్నారు ఈ టైంలో. కొంచెం మాకు క్లిక్ అయిందంటే కథం, మీకు ఎంటర్టైన్మెంట్ చేస్తాము, ప్లస్ వ్లాగ్స్ వస్తుంటాయి. నాకు ఇప్పుడు ప్రెజెంట్ 820 ఏమో వచ్చారు సబ్స్క్రైబర్స్. చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకా ఒక 180 అయితే నాకు 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతారు. కొంచెం సపోర్ట్ ఇస్తే బాగుండు. సెట్ ఇంకా 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 చూసినా గాయస్, ఎట్లా నాకు ఇది ఈ రోడ్లో పోతుంటే ఏదో మన మూవీలో ఉంటుంది, ఒక లొకేషన్ ఉంటుంది ఏదో సినిమాలో, సేమ్ అదే లొకేషన్ అనిపిస్తుంది నాకు. ఎక్కువ స్పీడ్ కూడా పోతలేము, నార్మల్ స్పీడ్లో పోతున్నాము. ఇది ఫారెస్ట్ కొంచెం అంటే యాక్సిడెంటల్ ఏరియా అని చెప్పి అన్నారు. ఆడ బోర్డు వచ్చింది, మనకి ముందే చూసినాం కదా. ఆ టిప్పర్ రోడ్డు, మళ్ళా లారీలు, నార్మల్గా ఇవి కార్లు, మళ్ళీ ఇంకా టెంపోస్, అవన్నీ డైరెక్ట్ రాంగ్ రూట్లోకి ఇటు సైడ్ వచ్చేసి రప్ప వెళ్ళిపోతున్నారు. అందుకే అది కూడా ఇది 60-70 ఉంటాను స్పీడ్ ఒక్కోసారి. ఆ స్పీడ్ మీద పోతే ఎట్లా మనకి సెట్ అవుతుందా? సడన్గా చాలా ప్రాబ్లం అయిపోతుంది అంత స్పీడ్. సడన్గా ఇది మనం పోయేదే 50లో పోతున్నాము, ఆడ 80లో వచ్చి గుద్దిండు అనుకో, మనం అంతే ఇక మళ్ళీ ఇక ఉండదు కథ. అగో మన సాయిరాజ్ కూడా ఫోన్లో కూడా కొన్ని క్లిప్స్ తీసుకుంటుండు. ఆహా, ముంగట్రా ముంగట్కి వస్తలేడేంది? ఆగో మన మహేష్ బాబు మూవీలో వస్తాడు చూడు, ప్రకాష్ రాజ్ ఒక సీన్ అట్లనే వచ్చింది, సేమ్ లారీ. అలా మనుషులు నిలబడి వస్తారు, ఇది ఏమో లోడ్ వేసుకొని వస్తుంది. అబ్బని అమ్మ ఎట్లుందిరా నాయన అది. దా ముంగడికి రా, ఆడికో ముంగడరా, मतलब దా ముంగడికి రా, वो अलग ही लेवल का बंदा था। ముంగడ్రా రా, ముంగడ్రానా, అరే ఆడికి రా ముంగడికి. గాడికి పో, ముంగడికి పో, ముంగడికి పోవానా, ముంగడికి పో. నేను స్లో అవుతా, నువ్వు ఏంది
గన్షూట్ ఆడనా ఏ టిఫిన్ ఇప్పుడే ఎందుకనా ఒక కొంచెం అయినాక తిందాం నాకు కూడా ఆకలి అవుతుంది నేను తింటానా डिप्रेशन నాకు కూడా आकल అవుతుంది डिप्रेशन में रहता हूँ తిను నేను తినలే నాడు తినేద్దాం మళ్ళీ ఇన్నే ఓకే ఓకే అంగంట ఇడు చూడు ఆహా చెల్లు చెప్పేసి చెప్పే చెప్పే పో నువ్వేది నువ్వేది బోండా నాది ఏదంటే అది దోశ అరే అలా మన మన ఏది ఏది హెల్మెట్ రా నా జీవితంలో ఫస్ట్ టైం కొన్న 5,000 పెట్టి ఒక హెల్మెట్ వేసుకోను అసలుకి హెల్మెటే వేసుకోను 5,000 పెట్టి ఇక్కడ వస్తున్నాం దా బయట వాకింగ్ వల్ల వేసుకోవాల్సి వస్తుంది కాకపోతే ఆడెప్పుడు వేసుకోవాలి బండికి పెట్టాలంటే పెట్టుకో చాయ్ తాగేసి నెక్స్ట్ స్టార్ట్ ఇక లొకేషన్కి మళ్ళీ